అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య సింప్లీ క్రియేటివ్స్. ఈరోజు అయితే మేము చెన్నై వెళ్తున్నాం. సో బ్యాక్ టు చెన్నై. మా బుడ్డోడు చూడుర్రిగా పనుకుండు, ఎన్నిసార్లు పనుకొని లేతాడో చూడుర్రిగా. కొద్దిసేపటికే పడుకుండు అనమాట. అసలు అయితే ఇంటి దగ్గర ఉన్న వీడియో స్టార్ట్ చేయాలి, ఇంకపోతే అమ్మ ఇప్పటికే ఇది చేస్తారు. ఇంటి దగ్గర నుండి వీడియో స్టార్ట్ చేస్తే ఫుల్ తిడతారు అనేసి సైలెంట్గా ఉన్నా. మా బుడ్డోని తిరిగిన అప్పుడే అయిపోయింది. అనమాటే ఇట్లా పనుకొని అట్లా లేతాడు. సో మేమైతే ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాం. అసలు వీడియో తీస్తాను, ఫోన్ పట్టుకోగానే తిడితేనే ఉంటారా. వీడియో తీస్తే ఎవరిని ఏమంటాను, మనం ఏమననే అనం. ఎందుకంత కోపం ఏమనంటే పిచ్చిదానిలాగా ఊరికే ఫోన్ పట్టుకొని తిరుగుతావు అని అంటాడు. ఆఖరికి మా సందీప్ గారు అన్నాడు, అందుకనే మా అమ్మ నవ్విందనమాట. వాళ్ళు అట్నే అంటారు, నువ్వు ఇట్నే చేస్తాను అని. మా బుడ్డోని అయితే మా అమ్మ ఎత్తుకొని మంచిగా కూర్చోబెట్టుకున్నది, మంచిగా ఆడుకుంటాడు. చలికాలం స్టార్ట్ కాగానే స్వెటర్లు చెద్దర్లు అన్నీ రోడ్డు మీద అమ్ముతూనే ఉంటుంది అన్నమాట. చెప్పినా కదా మా బుడ్డోని కొన్నిదిరాని. ఇప్పుడే లేచి పనుకున్నాడు, లేచిండా మళ్ళీ పనుకుండు. మా అన్న వీడియో కాల్ చేస్తే మా అమ్మ మాట్లాడుతుంది. మేమైతే ఇక స్టేషన్ దగ్గరికి వచ్చేసినాం. మా బాబాకి ఆల్రెడీ కోపం వచ్చేసింది, ఎప్పుడు చూసినా ఫోనే పట్టుకుంటుందని. అందుకనే బ్యాగ్లో అనేసి రువ్విండు. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇదన్నమాట స్టేషన్ దగ్గర. మేము వచ్చేసరికి ట్రైన్ అయితే రెడీగా ఉన్నది. టికెట్ల కోసం 3 రోజుల ముందు నుంచి బుక్ చేద్దామంటే టికెటే దొరకలే. అందుకనేసి జనరల్ కనేసి వెళ్ళినాం. మేము వచ్చేసరికి ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది. అలా చూపెడదాన్ని పోయినా కూడా చొక్క తిట్టిరు. ఎప్పుడు చూసినా పిచ్చి ఫోనే పట్టుకొని ఉండు, తిండొద్దు ఏం వద్దని. ఆయన మనం పట్టుకో. మా సందీప్ గారు తిడుతుంటే ఇక తిట్టే ఎవరు తిడతా, తిట్టుకో నీ ఇష్టం అన్నట్టు ఫోన్ చూపెట్టిన. సైలెంట్ అయింది. మా నాన్న రాలేడు స్టేషన్ దగ్గరికి, కారు పడదని. వీడియో కాల్ చేసి మాట్లాడతాను. మా అమ్మలు పోయేటప్పుడు మస్తు ఏడ్చిండు మా బుడ్డోడు. కానీ చెప్పినా కదా ఫోన్ పట్టుకుని తిడతారని. నేను ఫోన్ పట్టుకునేది కనబడుతుంది, కానీ మా బావు నువ్వు లేకుంటే ఎవరైనా ఫోన్ పట్టుకునేది ఏం కనబడదు. నేను పట్టుకునే కనబడుతుంది. వీళ్ళు మాతో పాటు ఎక్కిను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బదులాడుకొని వీడియోకి తీసి స్టార్ట్ చేసిన ఎట్లా గట్ట. బుడ్డోడు ఎట్లా చెప్తాను చూడరి అంటాడు. మాతో పాటు ఎక్కిన వాళ్ళు దిగి మళ్ళీ వీళ్ళు ఎక్కిరు అనమాట. వాళ్ళు మధ్యలోనే దిగిరు. తెల్లారింది. మేమైతే చెన్నైకి వచ్చేసినాం. ఎంతసేపు అనుకోడు, ఇట్ట అనుకొని అడలేస్తాడు. ఆటో తీసుకున్నట్టు ఇంటికి పోతాను. ఇదే అన్నమాట చెన్నై.